అందరికీ నమస్కారం. శ్రీరామాయణం ధారావాహికకు పునఃస్వాగతం. శ్రీ వాల్మీకి రామాయణం కిష్కింధకాండ చివరి భాగం. గత వారంలో సుగ్రీవుని ఆజ్ఞ మేరకు కొన్ని కోట్ల మంది వానర సైన్యం సీతాన్వేషణ కోసం నలుదిక్కులకు వెళ్లడం వరకు చెప్పుకున్నాం కదా. తరువాత ఏమి జరిగిందో చూద్దాం. సీతాన్వేషణకు బయలుదేరిన వానరులు ప్రతి దిక్కులోనూ బృందాలుగా విడిపోయి ఒక్కొక్క బృందం పగలంతా వెదికి రాత్రయ్యేసరికి ఒక చోటకు చేరుకునేవారు. ఇలా వారు తమకు అప్పగించిన ప్రాంతమంతా క్షుణ్ణంగా వెతికినా కూడా సీతమ్మ వారి జాడ తెలియలేదు. తూర్పు నుంచి వినతుడు, పశ్చిమం నుంచి సుషేణుడు, ఉత్తరం నుంచి శతబలుడు తమ సైన్యంతో ప్రస్రవణ పర్వతం మీదకు తిరిగి వచ్చి రామునికి సుగ్రీవునికి నమస్కరించి సీత జాడ తెలియలేదని చెబుతారు. వారంతా రామ లక్ష్మణ సుగ్రీవులతో సీతను వెతకడానికి తాము చేసిన ప్రయత్నాలను వివరించి చెబుతారు. రావణాసురుడు సీతను అపహరించి దక్షిణ దిశగా వెళ్ళినట్లు తెలుస్తోంది కాబట్టి దక్షిణ దిశ వైపు వెళ్లిన బృందం ఇంకా తిరిగి రాలేదు. ఆ బృందంలో మహాబలశాలి వాయుపుత్రుడు హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు తప్పకుండా సీత జాడను కనిపెడతాడు. మనమందరం హనుమతిచ్చే శుభవార్త కోసం నిరీక్షిద్దాం అని అందరూ ఒక తీర్మానానికి వస్తారు. ఇటు దక్షిణ దిక్కుకు అంగదుని నాయకత్వంలో వెళ్లిన వానర సైన్యం వింధ్యాది సమస్త పర్వతాలు, అరణ్యాలు, నదులు, కొండలు, పల్లెలు అంతా క్షుణ్ణంగా వెతుకుతారు. దారిలో వారికొక విచిత్రమైన ప్రదేశం కనపడుతుంది. అక్కడ చెట్లకు ఆకులు పువ్వులు ఉండవు. చుక్క నీరు కూడా లేని ఆ ప్రాంతంలో ఏ ప్రాణి సంచరించడం లేదు. మరి కొంచెం ముందుకు వెళ్ళగా అసలు చిన్న మొక్క కూడా మొలవని ప్రదేశం ఒకటి కనపడింది. అక్కడ తీవ్ర నియమాలు పాటించే కండు మహర్షి అనే మహర్షి గతంలో ఉండేవాడు. ఆయనకు కోపం ఎక్కువ. ఒకానొకప్పుడు ఆయన 10 ఏళ్ల కుమారుడు ఆ వనంలో మరణిస్తాడు. అందుకే మహర్షి ఆ వనంలో ఎలాంటి ప్రాణి ఉండకూడదని శపించాడు. వానర సైన్యం ఆ ప్రాంతాన్ని కూడా దాటి ముందుకు వెళ్లారు. దారిలో వారికి దట్టమైన అరణ్యంలో ఉన్న పర్వత గుహలో ఉన్న రాక్షసును చూసి వీడే రావణుడై ఉంటాడని అంగదుడు వాడిని ఒక్క వేటితో సంహరించి సీత కోసం ఆ ప్రాంతమంతా వెతుకుతారు. కానీ సీత జాడ తెలియరాలేదు. సీతాన్వేషణలో విశ్రాంతి లేకుండా తిరిగిన వానర సైన్యం అలసిపోయింది. ఆకలి దప్పికలతో నీరసంతో ఉన్నా సరే అంగదుని ప్రోత్సాహంతో అరణ్యాలతో నిండి ఉన్న దక్షిణ దిక్కు అంతా గాలించారు. సుగ్రీవుడు ఇచ్చిన గడువు పూర్తిగా వచ్చింది. ఆకలి దాహంతో ఉన్న వారికి అక్కడ ఒక బిలం కనిపిస్తుంది. అరణ్యాల గురించి బాగా తెలిసిన హనుమంతుడు సీత కోసం వెతికి అందరం అలసిపోయాం. ఈ బిలంలో నుంచి వచ్చే పక్షులు తడిసి వస్తున్నాయి, అంటే ఈ లోపల నీటి వనరులు ఉన్నట్లున్నాయి. మనమందరం ఈ బిలంలోకి ప్రవేశిద్దాం అంటూ అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని గాఢాంధకారంగా ఉన్న ఆ బిలంలోకి ప్రవేశిస్తారు. కొంత దూరం వెళ్ళాక ఒక వెలుగు కనపడుతుంది. 1 యోజన దూరం ఆ బిలంలో నడిచాక నిర్మలమైన నీటితో ఉన్నటువంటి పద్మ సరోవరం కనపడింది. ఆ సరోవరం సమీపంలో బంగారు వెండి గోడలతో ఉన్న గొప్ప గొప్ప భవనాలు ఉన్నాయి. ఫల పుష్పాలతో కూడిన అనేక చెట్లు ఉన్నాయి. ఆ ప్రదేశంలో చూడటానికి తాపసిలా ఉన్న ఒక స్త్రీ వారికి కనిపిస్తుంది. ఆమె నారచీరలు ధరించి ఉంది. ఆ తాపసికి హనుమంతుడు నమస్కరించి, తల్లి, మేము వానరులం. ఆకలి దప్పులతో అలమటిస్తూ ఈ బిలంలోకి ప్రవేశించాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ అమూల్యమైన సంపద ఎవరిది? ఈ భవనాలు ఎవరు కట్టారు? వివరంగా చెప్పి మమ్మల్ని అనుగ్రహించండి అని వినయంగా హనుమ అడుగుతాడు. హనుమ మాటలకు ఆ తాపసి, వానర శ్రేష్ఠ, మయుడు అనే మాయావి 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మ నుంచి అనేక వరాలు పొందాడు. తన వర ప్రభావంతో ఈ సంపదను, భవనాలను నిర్మించుకున్నాడు. సుఖంగా ఈ వనంలో ఉంటున్న మయునికి హేమ అనే అప్సరస పట్ల వ్యామోహం కలిగి ఆమెను పొందాలనుకున్నాడు. దానికి ఇంద్రుడు కోపించి తన వజ్రాయుధంతో మయుని కొట్టగా మయుడు మరణిస్తాడు. ఈ వనాన్ని, సంపదలను, భవనాలను ఇంద్రుడు హేమకే ఇచ్చివేస్తాడు. హేమ నాకు ప్రియ సఖి. ఆమె కోరిక మేరకు నేను ఈ వనాన్ని రక్షిస్తూ ఇక్కడే ఉన్నాను. నా పేరు స్వయం ప్రభ. ఇంతకు మీరెవరు? ఏ పని మీద వచ్చారు? ఆకలి దప్పులతో అలసి ఉన్నారు. ముందుగా ఈ వనంలో ఉన్న పళ్లను తిని ఈ సరోవరంలోని నిర్మలమైన నీటిని కడుపు నిండా తాగి అప్పుడు మీ గురించిన వివరాలు చెప్పండి అని స్వయం ప్రభ అంటుంది. అప్పుడు వానరులు వనంలోని పండ్లతోనూ నీటితోనూ సేద తీరుతారు. అప్పుడు హనుమంతుడు స్వయం ప్రభకు అంజలి ఘటించి, తల్లి, ముల్లోకాలకు ప్రభువైన శ్రీరాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు అరణ్యవాసం చేస్తున్న సమయంలో అతని భార్యను రావణాసురుడనే రాక్షసుడు అపహరించాడు. రాముడు సీతాన్వేషణలో మా వానర రాజైన సుగ్రీవుని సహాయం కోరగా
మేమందరం తలో దిక్కున వెతుకుతున్నాం. ఎంత వెతికినా మాకు సీత జాడ తెలియటం లేదు. ఈ బిలం నుంచి వస్తున్న పక్షులు తడిసి రావడం చూసి ఇక్కడ నీళ్లు ఉంటాయని అలసిపోయిన మేము సేద తీరడానికి ఈ బిలంలోకి వచ్చాం. ఈ బిలంలో ఉండగానే మాకు సుగ్రీవుడు ఇచ్చిన గడువు ముగిసిపోయింది. సుగ్రీవుడు విధించబోయే శిక్షకు భయపడుతున్న మాకు ఈ బిలం నుంచి బయటపడే మార్గం చెప్పు అని స్వయంప్రభను హనుమంతుడు అడుగుతాడు. అప్పుడు స్వయంప్రభ, ఈ బిలంలోకి ప్రవేశించిన వారు ఎవరైనా సరే ప్రాణాలతో బయటపడలేరు. మీరు గట్టిగా కళ్ళు మూసుకోండి. నా తప ప్రభావంతో నేను మిమ్మల్ని ఈ బిలం దాటిస్తాను అని చెప్పి స్వయంప్రభ వానరులను బిలం నుంచి బయటకు తీసుకువచ్చి, ఇదిగో ఇది వింధ్య పర్వతం, దానికి అవతలే ప్రస్రవణ పర్వతం ఉంది, ఇదిగో ఇది దక్షిణ మహాసముద్రం అని స్వయంప్రభ వారు ఎక్కడ ఉన్నారో వానరులకు గుర్తులు చెప్పి బిలంలోకి తిరిగి వెళ్లిపోయింది. వానర సైన్యం అంతా గడువు లోపల రామకార్యం పూర్తి చేయలేకపోయినందుకు విచారంతో ఉన్నారు. అప్పుడు అంగదుడు, వానర శ్రేష్ఠులారా, ప్రభువుకు విశ్వాసపాత్రులైన మీరు నా నాయకత్వంలో సీతాన్వేషణ కోసం బయలుదేరి వచ్చారు. సుగ్రీవుడు ఇచ్చిన గడువు పూర్తి అయిపోయింది. రామకార్యం నెరవేర్చలేని నాకు సుగ్రీవుడు తప్పకుండా మరణదండన విధిస్తాడు. అదేదో ఇక్కడే నేను ప్రాయోపవేశం చేస్తాను అని అంటున్న అంగదుని మాటలకు వానరులంతా దిగులు చెందారు. హనుమంతుడు ఎంతగా నచ్చచెప్పినా అంగదుడు వినకుండా ప్రాయోపవేశం చేయడానికే నిశ్చయించుకుంటాడు. ఆ సమయంలో అక్కడి పర్వత గుహలలో సంపాతి అనే పక్షిరాజు బయటికి వచ్చి ప్రాయోపవేశానికి సిద్ధమవుతున్న అంగదుని దుఃఖిస్తున్న వానరులను చూస్తాడు. సంపాతి తనలో తాను, ఆహా, భగవంతుడు ఇన్నాళ్లకు కరుణించాడు. రెక్కలు విరిగి అసక్తుడనైన నాకు ఒక్కసారిగా ఇంత ఆహారాన్ని అందించాడు. వీళ్లలో మరణించిన వారిని నేను ఇప్పుడే భక్షిస్తాను అని పైకి అనడంతో ఆ మాటలు విని అంగదుడు హనుమతో, చూడు, యముడే ఈ గద్ద రూపంలో వానరులను చంపడానికి వచ్చాడని అనిపిస్తోంది. సీతకు మేలు చేయడానికి జటాయువు రావణునితో యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయాడు. రామునికి మేలు కలగడానికి ఎంతో మంది ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కూడా రామునికి మేలు జరగాలని కోరుకుంటూ ప్రాణాలు వదులుదాం అని అంగదుడు అంటాడు. జటాయువు పేరు వినగానే సంపాతి తన తమ్ముడైన జటాయువు మరణించినందుకు దుఃఖిస్తాడు. అంగదునితో, నా ప్రాణాధికుడైన జటాయువుని ఎవరు చంపారు? మీరు చూస్తే మహావీరుల వలె ఉన్నారు. సూర్య కిరణాలకు రెక్కలు కాలిపోయి నేను కదలలేని స్థితిలో ఉన్నాను. నన్ను ఈ పర్వతం మీద నుంచి కిందకి దింపండి. జటాయువు ఎలా మరణించాడో నాకు వివరంగా చెప్పండి అని అంగదుని కోరుతాడు. సంపాతి దగ్గరకు వెళ్తే తినేస్తాడేమో అని భయం వానరులకు ఉన్నా, ఎలాగో ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ మనకు ఇదొక లెక్క కాదని అంగదుడు సంపాతిని నెమ్మదిగా కిందకు దింపి శ్రీరాముని వనవాసం, సీతాపహరణం, రావణాసురునితో పోరాడి జటాయువు మరణించడం, రాముడు సీతాన్వేషణలో సుగ్రీవుని సహాయం కోరడం, వానరులందరూ సీతాన్వేషణకు బయలుదేరి రావడం వరకు జరిగినదంతా విపులంగా చెప్తాడు. అప్పుడు సంపాతి తన సోదరుడైన జటాయువు మరణానికి దుఃఖిస్తూ తన గురించి వానరులకు ఇలా చెబుతాడు. పూర్వం వృతాసురుని సంహారణం జరిగిన కాలంలో నేను జటాయువు పోటీ పడుతూ సూర్యుని వైపుగా ఎగిరాం. సూర్యుని సమీపించే కొద్దీ జటాయువు శక్తి తగ్గి సూర్యుని వేడికి తట్టుకోలేకపోయాడు. అప్పుడు నేను నా రెక్కలతో జటాయువును కాపాడాను. ఆ వేడికి నా రెక్కలు కాలి వింధ్య పర్వతం మీద పడిపోయాను. అప్పటి నుంచి నా తమ్ముడు ఏమయ్యాడో తెలియలేదు అని అంటాడు. అప్పుడు అంగదుడు సంపాతితో, రాముని కోసం ప్రాణత్యాగం చేసి నా జటాయువు నీ తమ్ముడని అంటున్నావు. చిరకాలంగా ఈ పర్వతం మీదనే ఉన్నావు. రావణాసురుడు సీతను అపహరించి ఈ మార్గంలోనే వెళ్లాడని జాడ ఉంది. నీకు ఆ వివరం ఏమైనా తెలిస్తే చెప్పు అని అడుగుతాడు. అప్పుడు సంపాతి, నేను చాలా వృద్ధుడిని. క్షీరసాగర మదనం మొదలుకొని అన్నీ చూసినటువంటి వాడను. రావణుడు ఒక స్త్రీని అపహరించుకుని ఇటువైపే వెళ్ళాడు. ఆ స్త్రీ మంచి యవ్వనంలో ఉంది. పట్టు వస్త్రం కట్టుకొని ఉంది. ఆభరణాలు విసిరివేస్తూ రామ, లక్ష్మణ అని విలపిస్తోంది. ఖచ్చితంగా ఆమె సీతే అయి ఉంటుంది. ఆ రాక్షసుడు రావణాసురుడు. వాడు విశ్రవసుని కుమారుడు. సముద్రం మధ్యలో లంక నగరాన్ని నిర్మించుకొని అక్కడే ఉన్నాడు. ఈ లంక ఇక్కడకు 100 యోజనాల దూరంలో ఉంది. సీత మీకు లంకలో తప్పకుండా దొరుకుతుంది. నాకు గరుత్మంతునికి ఉన్నంత బలం, కంటి చూపు ఉన్నాయి. నాకు ఇక్కడి నుంచి 100 యోజనాల దూరంలో లంకలో పట్టు వస్త్రంలో ఉన్న సీతమ్మ వారు దుష్టుడైన రావణాసురుడు కనపడుతున్నాడు. నేను దివ్య దృష్టితో చూడగలుగుతున్నాను. తప్పకుండా మీకు లంకలో సీతాదేవి దర్శనం అవుతుంది. ఈ సముద్రాన్ని దాటడానికి ఉపాయాన్ని ఆలోచించండి. సంపాతి వానరులతో ఇంకా ఈ విధంగా చెప్పసాగాడు. రెక్కలు విరిగిపోయి దీన స్థితిలో ఉన్న నా కుమారుడు సుపాసుడు నాకు రోజు ఆహారం తెచ్చి ఇస్తాడు. రావణాసురుడు సీతను అపహరించి తీసుకుని వెళ్లడం ప్రత్యక్షంగా చూసినటువంటి వాడు నా కుమారుడే.
గతంలో సూర్య తేజానికి నా రెక్కలు కాలిపోయి వింధ్య పర్వతం మీద పడిపోయినప్పుడు 6 రోజుల తర్వాత నాకు తెలివి వచ్చింది. ఆ పర్వతం మీద దేవతలచే పూజింపబడే నిశాకరుడనే మహర్షి ఆశ్రమం ఉంది. లేవలేని స్థితిలో ఉన్న నేను ఎలాగో ఆ మహర్షి ఆశ్రమానికి మెల్లగా చేరుకున్నాను. అంతకుముందు నేను జటాయువు ఎన్నోసార్లు ఆ మహర్షిని దర్శించి ఉన్నందున ఆయన నన్ను సులభంగానే గుర్తుపట్టాడు. నన్ను చూడగానే ఆయన ఆశ్రమంలోకి వెళ్లి వెంటనే తిరిగి వచ్చి నాకు రెక్కలు కారిపోవడం, నా ఈ దురవస్థకు కారణం ఏమిటని అడిగాడు. అప్పుడు నేను సూర్యుని తేజం వల్ల నా రెక్కలు కాలిపోయి ఎగరలేని స్థితిలో ఉన్నానని చెప్పగా నాకు బతుకు మీద ఎలాంటి ఆశ లేదని ఆయనతో చెప్పాను. అప్పుడు ఆయన నాకు ఎంతో ధైర్యాన్ని చెప్పాడు. ఆ సమయంలో ఆ మహర్షి నాకు చెప్పిన మాట ఈరోజు నేను మీతో చెబుతున్నాను. ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు కుమారుడు శ్రీరాముడు పితృవాక్య పరిపాలన కోసం అరణ్యానికి వస్తాడు. రావణాసురుడనే రాక్షసుడు రాముని భార్యను అపహరిస్తాడు. నువ్వు ఇక్కడే ఉండి ఆమెను వెతుకుతూ వచ్చే వానర వీరులకు సీత జాడ చెప్పాలి. ఎటు కదల్లేని స్థితిలో ఉన్న నువ్వు ఇక్కడే ఉండిపో. లోక కళ్యాణార్థం నువ్వు ఇక్కడే ఉండి వానరులకు సీతమ్మ జాడ తెలిపాక నీకు మళ్ళీ రెక్కలు వస్తాయి. నీ కర్తవ్యం పూర్తి చేశాక నీకు రెక్కలే కాదు, పూర్వపు బల పరాక్రమాలు కూడా వచ్చేలాగా వరమిస్తున్నాను. నాకు కూడా రామలక్ష్మణులు చూడాలని ఉంది, కానీ చిరకాలం ఈ శరీరంతో ఉండలేనని ఆ మహర్షి శరీర త్యాగం చేశాడు. ఆనాటి నుంచి రామకార్యం నెరవేర్చడానికి ఇలా ప్రాణాలతో మిగిలి ఉన్నాను అని సంపాతి అంటుండగానే సంపాతికి ఎరుపు రంగు ఈకలతో కొత్త కొత్త రెక్కలు మొలుచుకుంటూ వచ్చాయి. వానరులకు కార్యసిద్ధి కలగాలని కోరుకుంటూ తన బలాన్ని పరీక్షించుకోవడానికి సంపాతి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళాడు. సంపాతి మాటలతో వానర సైన్యంలో ఉత్సాహం వచ్చింది. అభిజిత్ లగ్నం చూసుకుని దక్షిణ దిశగా ప్రయాణం మొదలు పెట్టారు. అంగదుడు వానర వీరుల్లో శ్రేష్ఠులను సమావేశపరిచి సముద్రానికి దాటడానికి ఎవరెవరికి ఎంత బలం ఉందో చెప్పమని అడుగుతాడు. వానరులంతా తాము ఎన్నెన్ని యోజనాలు ఎకరకరలో చెబుతారు. జాంబవంతుడు అందరికీ దూరంగా కూర్చుని జరుగుతున్నదంతా చూస్తున్న హనుమంతుని వద్దకు వెళ్లి, హనుమా, నువ్వు వానరులలో శ్రేష్ఠుడివి. ఈ విపత్కర సమయంలో మౌనంగా కూర్చుంటే ఎలాగా? నువ్వు తేజస్సులో రామ లక్ష్మణ సుగ్రీవులతో సమానమైన వాడవు. నీ బలం గురించి నీకు తెలియడం లేదు. పూర్వం పుంజిక స్థల అని అప్సరస ఉండేది. ఆమెని అంజనాదేవి అని కూడా అంటారు. ఆమె వానర వీరుడు కేసరి భార్య. అంజనాదేవి శాపం వలన భూలోకంలో వానర స్త్రీగా జన్మించింది. ఆమె పట్టు వస్త్రాలు ధరించి ఒక పర్వత శిఖరం మీద సంచరిస్తుంటే ఆమె అందం చూసి వాయుదేవుడు ఆమెను ఆక్రమించుకున్నాడు. అప్పుడు ఆమె భయపడిపోతూ, నా పాతివృత్యాన్ని భంగం చేస్తున్నదెవరు అని కోపంగా అనింది. అప్పుడు వాయుదేవుడు ఆమెతో, ఓ యశస్విని, భయపడకు. నేను నిన్ను కేవలం నా మనసుతోనే పొందాను. నీ పాతివృత్యానికి ఏమీ భంగం లేదు. నీకు నా అంశతో అమిత బలపరాక్రమములు, గొప్ప తెలివితేటలు కలిగిన కుమారుడు పుడతాడు. అతనికి నాతో సమానంగా ఎగరగలిగే శక్తి ఉంటుంది అని వరమిస్తాడు. అంజనాదేవి ఒక గుహలో నిన్ను కంటుంది. పుట్టిన వెంటనే నువ్వు కళ్ళు తెరిచి చూస్తూ సూర్యుని చూసి పండు అనుకుని వేగంగా సూర్యుని వైపుకు ఎగిరి వెళ్ళావు. సూర్యుని వేడిమి కూడా నిన్ను ఏమీ చేయలేకపోయింది. అలా ఆకాశంలో సూర్యుని వైపు దూసుకెళ్తున్న నిన్ను చూసి ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధంతో కొట్టాడు. ఆ దెబ్బకు నీ ఎడమ హనువు అంటే దవడ విరిగింది. అప్పటి నుండి నువ్వు హనుమగా పిలువబడ్డావు. ఇంద్రుడు నిన్ను కొట్టడంతో వాయుదేవుడు కోపించి ముల్లోకాలలో గాలిని దిగ్బంధించాడు. లోకాలన్నీ క్షోభించిపోతుంటే దేవతలంతా వాయుదేవుని ప్రార్థిస్తారు. అప్పుడు నీ తండ్రి సంతోషిస్తాడని బ్రహ్మ నిన్ను ఏ అస్త్రం ఏ శస్త్రం ఏమీ చేయలేదని వరమిస్తాడు. వజ్రాయుధంతో కొట్టినా సరే నీకు ఏమీ కాలేదని, నీకు స్వేచ్ఛా మరణం అంటే నువ్వు కోరుకున్నప్పుడు మాత్రమే మరణించే వరాన్ని బ్రహ్మ నీకు ప్రసాదించాడు. హనుమ, నువ్వు వానర శ్రేష్ఠుడివి. నీ బలం నీకు తెలియదు. ఈ సృష్టిలో ఏ ప్రాణికి నీకున్నటువంటి గమన శక్తి లేదు. లే, మహాసముద్రాన్ని దాటు, వానర సైన్య దైన్యాన్ని పోగొట్టు అని జాంబవంతుడు ప్రేరేపిస్తుంటే హనుమ తన శరీరాన్ని పర్వతమంత ఎత్తుగా పెంచాడు. అలా పెరుగుతూ ఉంటే ఉత్సాహంతో హనుమ శరీరం గగురు పొడిచింది. హనుమ పరాక్రమం చూసి వానరులంతా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. ఆ సమయంలో హనుమంతుడు వానర శ్రేష్ఠులకు నమస్కరించి, వానర శ్రేష్ఠులారా వినండి, నేను వాయుపుత్రుని. నా తండ్రితో సమానమైన బలం వేగం ఉన్నటువంటి వాణ్ణి. ఒక్కసారి ఎగిరితే మేరు పర్వత శిఖరానికి 1000 ప్రదక్షిణాలు చేయగలను. చేతులతో సముద్రాన్ని అల్లకల్లోలం చేసి పర్వత నదీ ప్రవాహాలతో భూమిని ముంచెత్తగల శక్తి ఉన్నటువంటి వాడను. సముద్ర మధ్యలో ఉన్నటువంటి లంకను పెకిలించి తీసుకురాగలను. నా మనసు బుద్ధి సీతమ్మను తప్పకుండా చూస్తానని చెబుతున్నాయి.
అని అంటాడు. అప్పుడు జాంబవంతుడు హనుమతో, హనుమ, వానరుల దుఃఖాన్ని పోగొట్టావు. నీ కార్య సాధన కోసం వానరులంతా సావధాన చిత్తంతో పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు. పెద్దల దీవెనలు, ఋషుల ఆశీర్వాదాలు నీ వెంట ఎప్పుడూ ఉంటాయి. వెంటనే సముద్రాన్ని దాటు. నీవు తిరిగి వచ్చే వరకు మేమంతా ఒంటికాలి మీదే నిల్చుని ఉంటాము అని జాంబవంతుడు హనుమంతుని ఉత్సాహపరుస్తాడు. ఆ సమయంలో ఆ బజరంగ బలి హనుమాన్ తన పక్క ఉన్న మహేంద్రగిరి పర్వతాన్ని చూస్తాడు. 100 యోజనాలు ఎగిరేందుకు తన పాదాల ఒత్తిడిని ఆ పర్వతం తట్టుకోగలదని అనుకుని సముద్రాన్ని లంఘించేందుకు సిద్ధమై మహేంద్రగిరి పర్వతం మీదకు ఎక్కాడు. రామ కార్యం సాధించడానికి మన హనుమయ్యకు శక్తిని, మనోబలాన్ని ప్రసాదించమని ఆ శ్రీరామచంద్రుని మనసారా వేడుకుంటూ కిష్కింధకాండను ముగిస్తున్నాను. వచ్చే వారం పరమ పవిత్రమైన సుందరాకాండలోకి ప్రవేశిద్దాం. జై శ్రీరామ్.